ఈరోజు ఆర్టీఐ గురించి ఈరోజు పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి ఆర్టీఐ అంటే ఏమిటి, అసలు ఆర్టీఐకి ఎందుకు ఇంత అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అధికారులు వీళ్ళు చాలా వరకు జరుగుతూ ఉంది. మరి ఆర్టీఐకి అధికారులకి ఏం సంబంధము, మరి ఆర్టీఐను ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాము. మరి ఆర్టీఐ గురించి ఈరోజు మనతో పాటు ఫైట్ ఫర్ రైట్స్ రాజుగారు, కేపీ రాజు గారు ఉన్నారు. మరి ఆర్టీఐ యాక్టివిటీస్ కూడా ఆయన ఆర్టీఐ గురించి అనేక క్లాసులు అనేక మందికి ఆయన ట్రైనింగ్ ఇచ్చి అవగాహన కల్పిస్తూ ఉంటారు. మరి ఈరోజు మరి ఆర్టీఐ గురించి ఎందుకు ఈ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాము. సార్, ఈరోజు ఆర్టీఐ అంటే ఏంటి, అసలు ఆర్టీఐ అంటేనే ఏమి, ఆర్టీఐ అంటే ఏమి అనే పరిస్థితి ఈరోజు ఉంది. మరి ఆర్టీఐ గురించి కొన్ని విషయాలు చెప్పండి. సో ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో తెలుగులో సమాచార హక్కు చట్టం. ఇది 2005లో వచ్చింది. ఎందుకంటే ఈ చట్టం చట్టసభల్లో ఆమోదించబడింది. ఇది ఒక పౌరుడు, భారతదేశ పౌరుడు ఎవరైనా సరే ఈ చట్టం గురించి అడగవచ్చు, వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని కూడా కోరవచ్చు. అది ప్రతి పౌరుడికి కల్పించినటువంటి హక్కు ఈ చట్టం ద్వారా. మరి ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ఏ ఒక్క అభ్యర్థి అయినా దరఖాస్తు చేస్తే అధికారుల్లో ఒక భయాన్ని ఏర్పడుతుంది. మరి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. పరిపాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీ విధుల్లో భాగంగా ఈ సమాచార హక్కు చట్టాన్ని కూడా అమలు పరచాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. మరి ఎందుకు బాధ్యతగా వ్యవహరించడం లేదు? ఎక్కడ కూడా సమాచార హక్కు చట్టం సక్రమంగా అమలు కావడం లేదు. సార్, ఈరోజు మరి సామాన్యులకు ఆర్టీఐ ఏ విధంగా పనిచేస్తుంది, దాని ద్వారా సామాన్య ప్రజలకి మేలు కలిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే అట్లే ఉంటే ప్రభుత్వాలు ఎందుకు దీనిపైన స్పందించడం లేదు? సో మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న అండి. ఈ సమాచార హక్కు చట్టం అనేది చాలా వజ్రాయుధం లాంటిదే. దీన్ని అధికారులందరూ మొద్దు నిద్రలో ఉండడం వల్ల ఇది బ్రహ్మాస్త్రం కాదు, అపహాస్త్రంగా తయారవుతుంది. ఎందుకంటే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా అనేక సమస్యల పరిష్కారం చేసుకునేందుకు వీలుగా ఉంది. ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు పీజీఆర్ఎస్లో చాలామంది సమస్యల మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అవి ఆయా శాఖలకు వీళ్ళు బదిలీ చేస్తారు. బదిలీ చేసిన తర్వాత వారంలోనో లేదా 10 రోజుల్లోనో దాన్ని కేసును క్లోజ్ చేస్తారు. నాకు సమస్య పరిష్కారం కాకుండానే క్లోజ్ చేశారని చెప్పని ఎన్నోసార్లు రిపీట్ అయినటువంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ చట్టం ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఏమని, అయ్యా నేను పలానా తేదీన పీజీఆర్ఎస్లో నేను ఫిర్యాదు చేశాను, మరి నాకున్న సమస్య పరిష్కారం కాకుండానే ఎలా పరిష్కారం చేశామని చెప్పని మీరు మెసేజ్ చేశారు, నా యొక్క దరఖాస్తును, నా యొక్క కంప్లైంట్ను ఎలా క్లోజ్ చేశారని చెప్పని ఈ చట్టం ద్వారా అడగవచ్చు. అప్పుడు ఆ అధికారి నీళ్లు నమలాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ను ఉభయల్ని పిలిపించి విచారించాల్సినటువంటి అధికారులు విచారించడం లేదు. చేయాలో అది చేస్తారు, చట్టాన్ని నీరుగారుస్తారు, ఆ కంప్లైంట్ని కూడా నీరుగారుస్తారు. సామాన్యుడు ఇంకెన్నిసార్లు తిరగలుగుతాడు? కాబట్టి పట్టుదలతో తిరిగి మరి అప్పుడు ఆ దరఖాస్తుకు ఆయన రెస్పాండ్ అయ్యి 30 రోజుల్లో సమాచారం పంపించాలా. మరి అప్పుడు ఆ అధికారి చేసినటువంటి వికిలి చేష్టలు ఏదైనా ఉన్నాయో అంటే అవి బయటపడతాయి. వాస్తవంగా వాస్తవాలు వస్తాయి, లేదా ఆయనకు తెలియకుండా చేసి ఉంటే తెలియదన్నట్టు ఇస్తారు. అప్పుడు వాస్తవాలు బయటపడతాయి ఉద్దేశంతో ఈ చట్టాన్ని అధికారులు నీరుకారుస్తున్నారు. సార్, మరి దీనిపైన అధికారులు నీరు కారుస్తున్నారు అంటున్నారు. దీనికి సుప్రీం ఎవరు, అసలు ఈ చట్టం ఎందుకు పెట్టినారు? ఈ చట్టం మరి ఇంత పని చేయకున్నప్పుడు, అధికారులలో తీసుకొని వెళ్ళకున్నప్పుడు మరి ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొని రావడము, ఎందుకు పెట్టడము? దీనికి రెస్పాన్సిబిలిటీ లేకున్నప్పుడు ఈ చట్టం ఎందుకు? మరి దీనిపైన ఏం చెప్పాలి తెలుసుకుంటున్నారు? చాలా సిగ్గుచేటు ఈ విషయంలో. ఉదాహరణకు ఒక తల్లిదండ్రి పిల్లల్ని కనిన తర్వాత వాళ్ళని పోషించలేకుండా ఇంకొకటో రోడ్డు మీద పడేశారే అని అనుకోండి. అప్పుడు ఉన్నతాధికారులు ఏం చేస్తారు? వాళ్ళని సరైన భవిష్యత్తు ఇవ్వకుండా వాళ్ళని ఇలా రోడ్డున పడేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని ఆ పేరెంట్స్ని వీళ్ళు ఎలా దండిస్తారో అదే తరహాలో మనం కూడా ఈ అధికారులను దండించాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఎవరికైనా ఒకటే చట్టం. మరి అలాంటప్పుడు ఈ ప్రతి జిల్లాలో కూడా ఈ చట్టాన్ని అమలుపరచడానికి ప్రత్యేకంగా నోడల్ అధికారి అంటే ఒక డిఆర్ఓ గారు ఉంటారు.
కోఆర్డినేటర్ అంటే జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. వీళ్ళు ఇద్దరు సంయుక్తంగా ప్రతి కార్యాలయాన్ని పర్యవేక్షించి పరిశీలించి ఈ చట్టాన్ని అమలు కోసం వీళ్ళు విశేషంగా కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యతలు ఎక్కడ చేయడం లేదు. ఎందుకు? సో ఈ చట్టాన్ని అమలు పరిస్తే మాకే ప్రమాదం అన్న కోణంలో ఆలోచన చేస్తున్నారు. కానీ ఇది ప్రజా ప్రయోజనాల కోసం ఎంత లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది. కాబట్టి అలాంటి లక్ష్యాన్ని చేరుకునే ఈ సంస్థకు మనమెందుకు, ఈ చట్టానికి మనమెందుకు తోడ్పడకూడదు అనే ఒక ఆలోచన సో అధికారులకు రాదు కూడా. మరి రాబోయే రోజుల్లో ఈ చట్టము పని మీరే చెప్తా ఉన్నారు, మరి ఎట్లా చేస్తారు? ఏమో అధికారులకి ముప్పు ఉంది, వాళ్ళకి ఇది సరైన సమాధానం చెప్పలేకపోతారు అనే ఉద్దేశంతో దీన్ని నీరు గారుస్తారంటారు. మరి రాబోయే రోజుల్లో ఈ చట్టాన్ని ఏ విధంగా మీరు ప్రజల్లోకి తీసుకొని వెళ్తారా? మరి దీనిపైన ఏ విధంగా మీరు ఫైట్ చేయాలనుకుంటున్నారు? సో ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర సమాచార కమిషనర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మత్తు నిద్రలో ఉన్నారు. అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని అనంతపూర్ జిల్లా నుండి వివిధ జిల్లాల వాళ్ళని అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని విజయవాడలో నడిబొడ్డున ధర్నా చౌక్లో కూడా ధర్నా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చట్టాన్ని సక్రమంగా అమలుపరచాలని చెప్పని ఎన్నో కార్యక్రమాలు, ఉద్యమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కానీ సమస్య ప్రధాన బాధ్యుడు ఎవరైతే ఉన్నారో వాడు ఒక్కడే పోరాటం చేయడానికి సిద్ధపడతాడు, ఇష్టపడతాడు. ఎందుకు? తన సమస్య కాబట్టి. ఈ ఆర్టీఐ అన్నది ఇది ప్రజా ప్రయోజనాల కోసం చేసిన చట్టం కాబట్టి సో సమాచార హక్కు చట్టం పైన పనిచేసేటువంటి ఉద్యమకారులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, యాక్టివిస్టులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా సంయుక్తంగా ఒక తాటిపై తీసుకొని ప్రభుత్వ అధికారులపైన ఉద్యమాలు చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో అది చేయడానికి కూడా ఫైట్ ఫర్ రైట్స్ సిద్ధంగా ఉందని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇదండి, మరి ఈరోజు చూస్తున్నారు మరి ఆర్టీఐ గురించి మరి చాలా వరకు విషయాలు తెలుస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆర్టీఐ పైన అధికారులు దీనిపైన స్పందించకపోతే ఉద్యమాలు కూడా చేసే పరిస్థితి కనిపిస్తుందని తెలియజేస్తున్నాం. మరి చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.